కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ని బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దాంట్లో ప్రధానంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వివేక్తో ఏం చెప్పబోతున్నారు, అలాగే ఇన్ఛార్జి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అంజన్ తన ఏం చెప్పాలనుకుంటున్నారు పార్టీకి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అంజన్ కుమార్ యాదవ్ అలిగారని? అలిగారి కాదండి. అంజన్ కుమార్ యాదవ్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడరు, 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచారు. 2004-9, 2009-14 మేమిద్దరం కలిసి మేమందరం తెలంగాణ ఎంపీస్. తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర వేసింది మన అంజన్ కుమార్ యాదవ్ గారు. వారు నిరంతరం కాంగ్రెస్ని ఎట్లా బలపరచాలి, కాంగ్రెస్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ధైర్యంగా ఎప్పుడు కూడా కొట్లాడేవారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన వ్యక్తి. వారిని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వంది, అందరిది కూడా ఉంది. ఈ జూబ్లీ హిల్స్ టికెట్ విషయంలో నిజంగానే వారు ఏదైతే వారి ప్రేమ, ప్రజలలో ఏదైతే గౌరవం ఉందో, అంజన్ కుమార్ యాదవ్ గారు నిజంగానే ఒక మంచి లీడరు. వారు కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి, వారి సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలి. ప్రభుత్వం కూడా అంజన్ కుమార్ యాదవ్ గారిని సేవలను గుర్తించి వారు సరిగా వాడుకుండే పరిస్థితులు డెఫినెట్లీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.